Today's topic is fundamental theorem of arithmetic. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్. సో ఇది తెలుసుకునే ముందర ఒకసారి మన ప్రీవియస్ నాలెడ్జ్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి ఒకసారి మనం గుర్తెచ్చుకుందాం మనం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే విత్ 2 ఫ్యాక్టర్స్ ఉంది. నంబర్స్ విత్ 2 ఫ్యాక్టర్స్ ఉంది. రెండు మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే అటువంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మనం సపోజ్ 2 ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ చూస్తే 2ని మనం ఏవైనా నంబర్స్ ప్రొడక్ట్గా మనం రాయాలనుకుంటే ఒక రకంగా రాయగలం. అదేంటంటే 1 × 2 అని మాత్రం రాయగలం. కాబట్టి 2కున్న ఫ్యాక్టర్స్ 1, 2 మాత్రమే. అలాగే ఇంకో నెంబర్ తీసుకుందాం మనం 5 కూడా ఉన్న ఫ్యాక్టర్స్ 1, 5 మాత్రమే. 1 5 5 అని రాయగలం, ఇంకా వేరే ఏ రకంగా రాయలేం మనం. కాబట్టి ఇలాంటి నంబర్స్ని మనం ప్రైమ్ నంబర్స్ అండ్ సో ఆన్. సో ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ చూద్దాం మనం. సో 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం మనం. 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే, సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 ఫ్యాక్టర్స్ అండ్ మోర్, 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం మనం. సో నంబర్స్ త్రీ ఆర్ మోర్ ఫ్యాక్టర్స్. సో 3 or more. సో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. 4 means 4 can be written as 1 × 2 and as well as 4 × 4. సో మొత్తం ఫ్యాక్టర్స్ కన్నా మనం చూసినట్టయితే 1, 2 and 4. సో మొత్తం 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకి. సో నెక్స్ట్ 6 చూద్దాం మనం. equal to 1 × 6, 2 × 3. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ మనం కౌంట్ చేస్తే 1, 2, 3, 6 టోటల్ 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకి. ఇలాగా 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చే నెంబర్ని మనం కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాం మనం. బట్ ఒక నెంబర్ని మాత్రం మనం వదిలేసాం, అదేంటంటే 1. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1 అనే నంబర్ నైదర్ ప్రైమ్ నర్ కాంపోజిట్. సో 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. ఎందుకంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ప్రైమ్ నెంబర్ అన్నాం మనం. 2 కన్నా ఎక్కువ ఉంటే, 2 కన్నా ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్ అన్నాం. కానీ 1 కొన్న ఫ్యాక్టర్స్ మనం లెక్కేస్తే 1 కెన్ బి రిటన్ యాజ్ 1 × 1 అంటే 1 కొన్న ఫ్యాక్టర్ 1 మాత్రమే. కాబట్టి దానికి 2 ఫ్యాక్టర్స్ లేవు. 2 ఫ్యాక్టర్స్ ఉంటే ప్రైమ్ నెంబర్ ఉందాం మనం. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక కాంపోజిట్ నెంబర్ అన్న అవకాశం ఉండేది. కాబట్టి ఈ 2 కేసెస్లోకి అది రావట్లేదు. కాబట్టి 2 కండిషన్స్ సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నర్ కాంపోజిట్. ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ విషయానికి వస్తే, సో ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం మనం. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్, దట్ మీన్స్ ఫ్యాక్టరైజ్డ్, యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. సో ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఈ ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం మాత్రం యూనిక్, అంటే ఒకే రకంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలం మనం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఇక్కడ మనం 2, 2, 3 అనే ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం మనం. ఈ మూడింటిని మనం మల్టిప్లై చేద్దాం. సో 2 × 2 × 3, 2 2s are 4, 4 × 3 12. సో ఆర్డర్ మారుతాం మనం. 3 × 2 × 2 అవే ప్రైమ్ నెంబర్స్, బట్ ఆర్డర్ మార్చి మల్టిప్లై చేస్తాం మనం. సో
సో 3 2 6, 6 2 12. అండ్ లాస్ట్ వన్, ఈసారి మళ్ళీ ఆర్డర్ మారుతాం మనం, 2 × 3 × 2. సో 2 3 6, 6 2 12. కాబట్టి మీరు కొన్ని ప్రైమ్ నెంబర్స్ తీసుకుని వాటి ఆర్డర్ చేంజ్ చేసి మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మల్టిప్లై చేసినా సరే వచ్చే ఆన్సర్ మాత్రం ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి దట్ మీన్స్ మనం ఏం చెప్పగలం అంటే 12 = 12 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2² × 3 అనే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో ఫ్యాక్టరైజేషన్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ మనకు తెలుసు, ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం మనం. సో ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే నోట్ చేసుకోండి, 2 3 5 7 9 ఉండదు, ఎందుకంటే 9కి 3 × 3 అనే కొత్త ఫ్యాక్టర్ ఉంది కాబట్టి. కాబట్టి ప్రైమ్ నెంబర్ అని మీరు గుర్తుపట్టాలంటే ఏం ఉండాలంటే ఆ నెంబర్లో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆ రెండు మాత్రం ఫ్యాక్టర్స్ ఉండాలి. కాబట్టి 2 3 5 7 11 13 17 19 అండ్ ఎట్సెట్రా అండ్ సో ఆన్. ఈ నెంబర్స్తో మాత్రమే మనం డివైడ్ చేయాలి మనకి ఇచ్చిన నెంబర్ని. కాబట్టి 2 3 5 7 వీటిలో ఏది క్యాన్సిల్ అయితే ఫస్ట్ దాంతో మనం మొదలు పెడదాము. సో 12లో 2 క్యాన్సిల్ అవుతుంది, సో 2 6 times, 2 3 times. సో 2 × 2 × 3, 2 × 2 అని 2 times రాసాం కాబట్టి మనం దీన్ని 2² అంటాం మనం. సో 2² × 3. మీకు అర్థం కావడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో 36 ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం మనం. 36ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఫస్ట్ 2 డివైడ్ చేద్దాం మనం. 2 18 times, 2 9 times, 3 times. కాబట్టి 2 × 2 2², 3 × 3 3². సో ఈ ఎక్స్ప్రెషన్ అయితే ఉందో ద ఫ్యాక్టరేషన్ ఈజ్ యూనిక్. కాబట్టి మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఇదే 36ని మనం ఇంకో రకంగా డివైడ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3తో డివైడ్ చేసి అనుకుందాం మనం. సో 3 12 times, వన్స్ అగైన్ 3 4 times, 2 2 times. సో మళ్ళీ మీరు చూసినట్టయితే 3 × 3 3², 2 × 2 2². మళ్ళీ అవే ఫ్యాక్టర్స్ వచ్చినాయి. కాబట్టి ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలం. అలా ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం మాత్రం ఒకే విధానంలో మనం ఎక్స్ప్రెస్ చేయగలం. అంటే ఒకే రకమైన ప్రైమ్ నెంబర్స్ తోటి అదే రకమైనటువంటి పవర్స్ తోటి మాత్రం మనం ఎక్స్ప్రెస్ చేయగలం. కాబట్టి డివైడ్ చేసేటువంటి ఆర్డర్ మార్చినా సరే ప్రైమ్ నెంబర్స్ తోటి మనకు వచ్చే రిజల్ట్ మాత్రం ఒకటే ఒక విధంగా ఉంటుందన్నమాట. సో అది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆర్థమెటిక్ చెప్పేటువంటి విషయం. సో ప్రాబ్లం చూద్దాం మనం. ఫైండ్ ద LCM and HCF ఆఫ్ గివెన్ నంబర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. LCM లీస్ట్ కామన్ మల్టిపుల్. మనకిచ్చిన నంబర్లో నంబర్స్ యొక్క మల్టిపుల్స్ తీసుకున్నప్పుడు ఆ మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్స్ తీసుకుంటే అందులో లీస్ట్ నెంబర్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్ తీసుకుంటే 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్లో వచ్చే కామన్ మల్టిపుల్స్ చూస్తే 12 వస్తుంది, అలాగే 24 వస్తుంది, అండ్ ఇంకా చాలా నెంబర్లు వస్తాయి. కాబట్టి కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ నెంబర్ ఏది 12 కాబట్టి 12 ఈజ్ కాల్డ్ LCM. నెక్స్ట్ HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్నే GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటాం మనం. కాబట్టి ఏవైనా 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్కి ఉన్న కామన్ డివైజర్స్లో అంటే ఆ రెండింటిలో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ నంబర్స్లో హైయెస్ట్ నెంబర్ని మనం GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేకపోతే HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటాం మనం. ఇప్పుడు ఇచ్చిన వాటిని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా ఎలాగా LCM అండ్ HCF ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి మనం. సో ఫస్ట్ 72 మీరు ఫ్యాక్టరేషన్ ట్రై చేయండి. 72 2 36 times, 2 18 times, 2 9 times, 3 times. కాబట్టి 72ని మనం 2 × 2 × 2 అంటే 2 power 3 times, 3 × 3 3² ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇలాగే 108 ఇలాగే మీరు డివైడ్ చేసి చూడండి. 108కి వచ్చే ఆన్సర్ 2² × 3 power 3 వస్తుంది. నెక్స్ట్ 24 అంటే
2 క్యూబ్ ఇంటూ 3. ఇప్పుడు 3 నెంబర్స్ తీసుకున్నాం మనం. సో 3 నెంబర్స్కి ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో హెచ్సిఎఫ్లో ఫస్ట్ మనకి ఏంటంటే కామన్ ఫ్యాక్టర్స్, అందులో కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ఫిల్టర్ చేసి అందులో గ్రేటెస్ట్గా ఉన్నటువంటి చూడాలి మనం. సో ఇప్పుడు ఇచ్చిన వాటిలో మనం ఈ 3 నెంబర్స్కి మనం ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి. ముందుగా కామన్ ఫ్యాక్టర్స్ మీరు ఐడెంటిఫై చేయండి. సో 2 2 2, అలాగే 3 3 3, మొత్తం మూడింట్లో కూడా కామన్ ఫ్యాక్టర్స్ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. మరి ఎలా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ రాయండి, కామన్ ఫ్యాక్టర్ రాయండి 2. 2 పవర్, ఈ పవర్స్ చూద్దాం మనం. 2కి పవర్స్ మీరు చెక్ చేసినట్టయితే ఒకసారి 3 2 3. ఇందులో లీస్ట్ పవర్ని సెలెక్ట్ చేసుకోండి, అంటే చిన్న పవర్ సెలెక్ట్ చేయండి. సో 3 2 3లో చిన్న పవర్ 2 కాబట్టి 2 స్క్వేర్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 కాబట్టి 3 సెలెక్ట్ చేయండి. 3 సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో లీస్ట్ పవర్ ఎంతో మనం చెక్ చేయండి ఒకసారి. 2 3 1 కాబట్టి 1 తీసుకోవాలి మనం. కాబట్టి ఆన్సర్ చూస్తే 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 12. ఇది హెచ్సిఎఫ్ మనకి. కాబట్టి హెచ్సిఎఫ్ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం తీసుకునే కామన్ ఫ్యాక్టర్స్ మనకి 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి రెండిట్లోనో మూడింట్లోనో కాకుండా మనకి 3 నెంబర్స్ ఇస్తే 3 నెంబర్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కూడా మనకి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండాలి. అంతేగాని కొన్నింట్లో ఒక దాంట్లోనో రెండిట్లోనో ఉండడం కాదు. కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్ అంటే అన్నింటికి కామన్గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. నెక్స్ట్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం మనం. సో ఎల్సిఎం మీరు రాసేటప్పుడు కామన్ అవసరం లేదు. అన్నింట్లో ఉన్నటువంటి ఈ మూడింట్లో ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా రాసేయండి. సో ఉన్నవైతే 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి, 2 3. ఈసారి గ్రేటెస్ట్ పవర్ తీసుకోండి మీరు. గ్రేటెస్ట్ పవర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కాబట్టి 2 కన్నా గ్రేటెస్ట్ పవర్ 3 కాబట్టి 3 తీసుకోండి. సో 2 క్యూబ్, అలాగే 3 క్యూబ్ 3 స్క్వేర్లో గ్రేటెస్ట్ పవర్ 3 కాబట్టి సో 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. సో 2 క్యూబ్ ఈజ్ 8, 3 క్యూబ్ ఈజ్ 27. సో 8 27s are 216. కాబట్టి ఎల్సిఎం 216 అవుతుంది. సో ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఫస్ట్ 306 మనం ప్రాక్టీస్ చేద్దాం మనం. సో 2 టేబుల్ 153 టైమ్స్ 153లో ఇంకే నెంబర్ క్యాన్సిల్ అవుతుంది చూద్దాం మనం. సో ఐ థింక్ 51 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ 3 5s are 15 1. నెక్స్ట్ 3 టేబుల్ 17 టైమ్స్. కాబట్టి 306 క్యాన్ బి రిటన్ యాజ్ 17 ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆపేయచ్చు మనం. సో 306 మీన్స్ 2 ఇంటూ 3 2 ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 17. 306కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇది. నెక్స్ట్ 657. సో పెద్ద నెంబర్ కాబట్టి మనం చేసి చూద్దాం. సో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అది తెలిసి 3 2 టైమ్స్. 57లో 19 టైమ్స్. సో 2 + 1 3. వన్స్ అగైన్ 3 టేబుల్ 3 7 టైమ్స్ 3 టైమ్స్. 73 ఈజ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 73. 3 స్క్వేర్ ఇంటూ 73. సో ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సారీ హెచ్సిఎఫ్ ఫస్ట్. కామన్ ఫ్యాక్టర్ ఏమో మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 ఉంది ప్రైమ్ ఫ్యాక్టర్గా, సెకండ్ దాంట్లో 2 లేదు కాబట్టి 2 రాయకూడదు మనం.
నెక్స్ట్ 3 3 కామన్గా ఉన్నాయి. 3 స్క్వేర్ 3 స్క్వేర్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్ మనం రాసుకుంటాం. అదే రెండు డిఫరెంట్ పవర్స్ ఉన్నట్టయితే కనుక అందులో లీస్ట్ పవర్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్కి ఎప్పుడు కూడా లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఎల్సిఎం రాసేటప్పుడు గ్రేటెస్ట్ పవర్ తీసుకోవాలి మనం. సో 3 స్క్వేర్ ఇంటూ ఇంకా వేరే కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి ఇంకా 3 స్క్వేర్ మాత్రమే కామన్ ఫ్యాక్టర్. సో 3 స్క్వేర్ మీన్స్ 3 3 9. నెక్స్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు వచ్చిన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ప్రైమ్ నెంబర్ని కూడా రాయండి. సో 2 వచ్చింది కాబట్టి 2, 3 వచ్చింది కాబట్టి 3, 17 ఉంది కాబట్టి 17 ఇంటూ 73. కన్ఫ్యూజన్ అవ్వడం కోసం ఎదవడం. ఇప్పుడు ఇందులో గ్రేటెస్ట్ పవర్ దేనికి ఏమున్నాయో అది రాసేద్దాం మనం. సో 2 గ్రేటెస్ట్ పవర్ 2 ఒక దాంట్లో ఉంది, దాని పవర్ 1 కాబట్టి 2 పవర్ 1. 3కి గ్రేటెస్ట్ పవర్ 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్. 17కి గ్రేటెస్ట్ పవర్ 1 కాబట్టి 1, 73కి 1 కాబట్టి 1. సో 2 ఇంటూ 3 స్క్వేర్ 2, 3 స్క్వేర్ 9 కాబట్టి 18 ఇంటూ 17 ఇంటూ 73. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందో మీరు క్యాల్కులేట్ చేసి వేయండి. ఇలాగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉన్న ప్రతి ప్రైమ్ నెంబర్ని రాయాలి. మనం ప్రతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉన్నటువంటి ప్రతి ప్రైమ్ నెంబర్ని రాయాలి, ఒకసారి మాత్రం రాయాలి. 2 దాంట్లో దీంట్లో వచ్చిందని 2 టైమ్స్ రాయకూడదు. అలాగే 3 దాంట్లో దీంట్లో వచ్చిందని చెప్పి 2 టైమ్స్ రాయకూడదు. సో ఒక 3 మాత్రం రాసుకోండి. అలాగే ప్రతి ప్రైమ్ నెంబర్ లిస్ట్ మాత్రం ఇక్కడ ఉండాలి మనకి. వేసుకున్న తర్వాత అందులో గ్రేటెస్ట్ పవర్ మాత్రం వేసి వచ్చిన ఆన్సర్ని మీరు మల్టిప్లై చేయండి వచ్చిన నెంబర్స్ని. ఇలాగా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం మనం. చెక్ వెదర్ 12 పవర్ n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ నేషనల్ నెంబర్ n. అంటే 12 పవర్ n బదులు మీరు ఏదైనా నేషనల్ నెంబర్స్ పవర్గా ఇచ్చినప్పుడు దాని టోటల్ వాల్యూ 0తో ఎండ్ అవుతుందా అంటే దట్ మీన్స్ 12 పవర్ 1, 12 పవర్ 2, 12 పవర్ 3 ఇలాగే n బదులు ఏ వాల్యూ ఇస్తే అది 0తో ఎండ్ అవుతుందా ఎండ్ అవ్వదా అనేది మనం కనుక్కోవాలి. సో ఎలా చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ మనకి ఇచ్చిన 12 పవర్ n చూడండి. 12 పవర్ nని ఇలా మనం డివైడ్ చేసుకోవచ్చు. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే 4 ఇంటూ 3, 4 మీన్స్ 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 హోల్ పవర్ n. మనకు ఆల్రెడీ తెలుసు బ్రాకెట్లో కనుక ప్రొడక్ట్ ఉన్నట్టయితే 2 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే కనుక మనకు బయట ఉన్నటువంటి పవర్ని ప్రతి ఫ్యాక్టర్కి మనం ఇచ్చేస్తాం మనం. కాబట్టి 2 ఇంటూ n 2n 3 పవర్ n. సో ఏం చేసాం n ని? సో ఫస్ట్ ఫ్యాక్టర్ 2 పవర్ 2 తోటి మల్టిప్లై చేసాం మనం. సో 2 స్క్వేర్ హోల్ పవర్ n అయింది, 2 పవర్ 2n అయింది, అలాగే 3 పవర్ n అయింది. అలాగే ఇందులో 5 కూడా ఉన్నట్టయితే 5 పవర్ n కూడా అవుతుంది. 2 పవర్ 2n ఇంటూ 3 పవర్ n. ఓకే, ప్రాబ్లం ముందుకెళ్లే ముందు ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం మనం. 0తో ఎండ్ అయ్యే ఏదో ఒక నెంబర్ ఆలోచించండి. సింపుల్ వన్ ఈజ్ 10. సో 10ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 ఇంటూ 5 ఓకే 50. 15 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 50 అంటే 5 ఇంటూ 10, 10 అంటే మళ్ళీ 5 ఇంటూ 2. ఇంకో నెంబర్ ఆలోచించండి మీరు 100. ఓకే 100 అంటే 10 ఇంటూ 10. వన్స్ అగైన్ 10 అంటే 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 5. ఒకసారి ఆలోచించండి, 0తో ఎండ్ అవ్వాలంటే ప్రతి నెంబర్లో కూడా దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తప్పనిసరిగా 2 ఉండాలి, 5 ఉండాలి. చూడండి 2 5 2 5 2 5. ఎందుకంటే 0తో ఎండ్ అయ్యే ప్రతి నెంబర్లో కూడా 10 క్యాన్సిల్ అవుతుంది. 10 క్యాన్సిల్ అయింది అంటే 2 5 కూడా తప్పనిసరిగా క్యాన్సిల్ అవుతాయి. అంటే 2 5 కూడా దానికి ఫ్యాక్టర్స్ అవుతాయి 0తో ఎండ్ అయ్యే ప్రతి నెంబర్ కూడా. కాబట్టి 0తో ఏదైనా ఒక నెంబర్ ఎండ్ అవుతుంది అంటే కనుక దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే అందులో 2 5 రెండు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం 12 పవర్ n చెక్ చేస్తున్నాం. మనం 12 పవర్ n మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం. మనం ఏమొచ్చినాయి? 2 పవర్ 2n ఇంటూ 3 పవర్ n. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 5 రెండు ఉంటే కనుక
12 పవర్ n అనేటువంటిది 0తో ఎండ్ అవుతుంది. చెక్ చేస్తే 2 పవర్ 2n 2 ఉంది, 3 పవర్ n ఓకే, 5 ఉందా? లేదు. కాబట్టి 2, 5 రెండు ఉంటేనే అది 0తో ఎండ్ అవుతుంది. 5 లేదు కాబట్టి 12 పవర్ n అనేటువంటిది 0 తోటి ఎప్పటికీ మీరు ఏ న్యాచురల్ నెంబర్ దాన్ని పవర్గా ఇచ్చినా సరే అది 0తో ఎండ్ అవ్వదని అర్థం అన్నమాట. ఓకే, so prime factorization of 12 power n does not contain five as its factor. To end with digit 0, one number must have prime factors 2 and 5. So prime factorization of 12 power n does not contain 5 as its factor. సో దా ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో 5 అనేటువంటి ఫ్యాక్టర్గా లేదు. కానీ టు ఎండ్ విత్ డిజిట్ 0 వన్ నంబర్ మస్ట్ హ్యావ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5. ఏదైనా ఒక నంబర్ కనుక 0తో ఎండ్ అవ్వాలి అంటే కనుక దానికి 2 and 5 అనేటువంటి తప్పనిసరిగా ఫ్యాక్టర్స్ కావాలి. కాబట్టి 12 పవర్ nలో 5 ఫ్యాక్టర్ లేదు, కానీ 0తో ఎండ్ అవ్వాలంటే 2, 5 రెండు ఫ్యాక్టర్స్గా ఉండాలి. అండ్ హెన్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ 12 power n cannot end with digit 0. ఆ 12 పవర్ అనేది 0తో ఎండ్ అవ్వదు అనే విషయాన్ని మనం తేలిగ్గా చెప్పవచ్చు. సో లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. హౌ విల్ యూ సే దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 ఈజ్ కాంపోజిట్? అది కాంపోజిట్ నెంబర్ని ఎలా చెప్పగలం మనం? సో ఒకసారి చూద్దాం మనం. చాలా సింపుల్ అది. 17 into 11 into 2 plus 17 into 11 into 5. ఈ సమ్లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. 17 into 11 into 2 ఒక సమ్, 17 ఒక టర్మ్, 17 into 11 into 5 ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్లో కూడా కామన్గా ఉన్న చూద్దాం మనం. 17 into 11, సో 17 into 11 కామన్గా మనం రాసినట్టయితే సో ఫస్ట్ టర్మ్లో మనకు 2 మిగులుతుంది, ప్లస్ సెకండ్ టర్మ్లో 5 మిగులుతుంది. సో 17 into 11 into 7. సో ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. Composite. సో 17 into 11 into 7 వచ్చింది. కాబట్టి చూస్తే 17, 11, 7 ఆర్ ప్రైమ్ నంబర్స్ అండ్ హెన్స్ దీస్ 3 numbers ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ 3 numbers చూసినట్టయితే మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అని చెప్పొచ్చు మనం. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనకు తెలుసు ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం ఎక్స్ప్రెస్ చేయగలం. సో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చిందో దాని ప్రొడక్ట్ ఎప్పుడు మనకి ఏమవుతుందని చెప్పొచ్చు? కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్పొచ్చు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం మనం. ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుందాం మనం. ఎక్స్ ఒక రేషనల్ నెంబర్. దట్ మీన్స్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ p/q. p/q ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేయగలం మనం. అయితే ఇందులో క్యూ డినామినేటర్ని చూసినట్టయితే డినామినేటర్ మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఇఫ్ క్యూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m, క్యూ అనేటువంటిది 2 power n into 5 power m ఫామ్లో ఉంటే దెన్ ఎక్స్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్.
అంటే డినామినేటర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అది టెర్మినేట్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్, రికరింగ్ అవుతుందా అనేది మనం చెప్తాం అనమాట. ఇఫ్ q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n ఇంటూ 5 power n, 2 power n ఇంటూ 5 power n ఫామ్లో q కనుక అంటే డినామినేటర్ లేనట్టయితే x ఈజ్ ఎ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. మనకు తెలుసు ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఎయిదర్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అయితే ఏ రేషనల్ నెంబర్ టెర్మినేట్ అవుతుంది, ఏ రేషనల్ నెంబర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అనేది చెక్ చేయడానికి ఇది ఒక టెస్ట్ అనమాట. దాని డినామినేటర్ తీసుకుని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కనుక 2 power n ఇంటూ 5 power n ఫామ్లో ఉన్నట్టయితే కనుక అది టెర్మినేట్ అవుతుంది. 2 power n ఇంటూ 5 power m ఫామ్లో కాకుండా ఏదైనా అదర్ దాన్ అన్వాంటెడ్ ప్రైమ్ నెంబర్ అంటే 2, 5 కాకుండా మిగిలిన ఏ ప్రైమ్ నెంబర్ అయినా వచ్చినట్టయితే కనుక ఆ ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో అప్పుడు x అనేది నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. 4/25. సో 4/25 మీన్స్ 4/25లో మనకి డినామినేటర్ ఎంత 25. సో 25 మీన్స్ 5 square. 5 squareని మనం ఇలా ఊహించుకోవచ్చు. మనం 5 square ఇంటూ 2 power 0. సో 2 power n ఇంటూ 5 power m ఈ ఫామ్లో ఉంది కాబట్టి 4/25 ఏమని చెప్పచ్చు మనం. సో ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. సో 7/60 చూద్దాం మనం. 7/60లో 60 డినామినేటర్, దీని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2 square ఇంటూ 3 ఇంటూ 5. ఇందులో మనం చూసారా 2 power n 5 power m. సో 2 power n ఇంటూ 5 power m ఈ రెండు బాగానే ఉన్నాయి. బట్ ఒక అన్వాంటెడ్ ఫ్యాక్టర్ 3 అనేది వచ్చింది. దీని వలన ఇది టెర్మినేట్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. మీరు దీన్ని యాక్చువల్ డివిజన్ తోటి మీరు దీన్ని ఈ రిజల్ట్ మీరు చెక్ చేసుకోండి. కాబట్టి ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని డినామినేటర్ యూజ్ చేసి దాని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద్వారా అందులో 2, 5, 2 and 5 అంటే 2 ఉండొచ్చు, లేకపోతే 5 మాత్రమే ఉండొచ్చు, లేకపోతే 2 or 5, 2 and 5 రెండు ఉండొచ్చు. కానీ ఇవి కాకుండా వేరే ఏదైనా ఒక కొత్త ప్రైమ్ నెంబర్ కనుక దాని ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో ఉన్నట్టయితే అది టెర్మినేట్ అవ్వదు, రికరింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి మనం. వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. సో మనం ఇందాక చెప్పినట్టు ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. సో ఇంపార్టెంట్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనం ఈ 2 రేషనల్ నెంబర్స్ టెర్మినేట్ అవుతాయా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయా అనే విషయాన్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీని సొల్యూషన్ చూద్దాం ఒకసారి మనం. సో ఫస్ట్ సొల్యూషన్. సో గివెన్ నెంబర్ ఈస్ 13/3125 and here denominator is 3125. సో 3125 మనం ఫ్యాక్టరేషన్ చూద్దాం. సో 5 table 5 6 30 5 25 times and 5 once again 5 125 times, once again 5 25 times and once again 5 times. So 3125 means so count చేయండి 5 5 5 5 5 5 times వచ్చింది కాబట్టి so 3125 can be expressed as 5 power 5. So 5 power 5 means 5 power 5 into 2 power 0. Therefore 3125 is in the form of 2 power n into
5 పవర్ m. 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉంది కాబట్టి 3125, అంటే డినామినేటర్ ఆ ఫామ్లో ఉంది కాబట్టి టోటల్ ఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో 13/3125 అనేది ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందని మనం చెప్పచ్చు. సో 13/3125 ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. is a terminating decimal. సో ఫస్ట్ ప్రాబ్లం తెలిసిపోయింది మనకి. ఒకసారి చెక్ చేద్దాం, చెక్ చేయొచ్చు మనం. దాన్ని 13ని 3125తో మీరు డివైడ్ చేసి చెక్ చేయండి. ఓకే, సో 64/455. సో డినామినేటర్ చూస్తే మనం ఇక్కడ 455 క్యాల్కులేషన్ చేసి చూద్దాం ఒకసారి. 455 5 టేబుల్ 9 times, 5 టేబుల్ 1 time, 7 టేబుల్ 13 times, 13 7s are 91. 455 means 5 into 7 into 13. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు 5 పవర్ ఏదైనా ఒక డినామినేటర్ రేషనల్ నెంబర్లో ఉన్న డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m అనే ఫామ్లో ఉండాలి. అంటే 2 5 మాత్రమే ఉండాలి. అవి కాకుండా వేరే ప్రైమ్ నెంబర్స్ వచ్చినట్టయితే మనకి అది టెర్మినేట్ అవ్వదు, ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తే మనకి 7 13 మనకి కావాల్సినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు. కాబట్టి 455 ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. Hence 64/455 is a non-terminating recurring decimal. ఇలా రేషనల్ నెంబర్స్ ఇచ్చినట్టయితే మనకి దాని డినామినేటర్ని బేస్ చేసుకొని దాని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉంటాయి. అంటే 2 పవర్ సంథింగ్ ఇంటూ 5 పవర్ సంథింగ్ ఫామ్లో ఉన్నట్టయితే కనుక అప్పుడు మనం దాని టెర్మినేటింగ్ అని, అలా కాకుండా వేరే ప్రైమ్ నెంబర్స్ ఏవైనా ఫ్యాక్టర్స్గా వచ్చినట్టయితే కనుక వాటిని నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత వేరే ప్రాబ్లమ్స్ మనం చూద్దాం ఒకసారి. రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ in decimal form: 23/2 cube into 5 square, and second one is 143/110. వీటిని డెసిమల్ ఫామ్లో ఎలా రాయొచ్చో చూద్దాం మనం. అయితే ఇక్కడ మనం ఇందాక మనం ప్రూవ్ చేసినటువంటి రిజల్ట్ని బేస్ చేసుకుని మనం చేస్తాం. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం మనం. 23/2 power 3 into 5 power 2. ఒకసారి మీరు ఆలోచించండి, డెసిమల్ ఫామ్లో రాయాలంటే ఎప్పుడు కూడా డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ మనకు ఉండాలి. సో 10 అంటే ఒకసారి చూడండి, 10 అంటే అర్థం ఏంటో చూద్దరు కానీ 10 అంటే 2 into 5. అలాగే 100 means 2 square into 5 square. చెక్ చేసుకోండి ఒకసారి. 2 square into 4, 5 square 25, కాబట్టి 100 అవుతుంది. అలాగే 1000 అయితే కనుక 2 power 3 into 5 power 3. సో మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, 3 zeros ఉన్నాయి కాబట్టి 2 power 3 into 5 power 3 గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా కింద డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నట్టయితే మనం ఇప్పుడు దాన్ని ఈజీగా డెసిమల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు.
అలాగా మనకి కింద ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం డినామినేటర్స్ అలా ఉన్నాయో లేవో చూసుకుని ఒకవేళ లేకపోతే కనుక ఆ ఫామ్లోకి మనం మార్చుకున్నట్టయితే అప్పుడు మనం వాటిని ఈజీగా డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా ఉండాలో చూడండి ఒకసారి. సో 2, 5 రెండూ ఉండాలి. ఆ రెండింటికి పైన పవర్ ఈక్వల్గా ఉండాలి. ఆ ఈక్వల్గా ఉన్నట్టయితే కనుక మనకి 10 కానీ 100 కానీ 1000 కానీ పవర్ ఎంత ఉంటే 1 పక్కన జీరోస్ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 23/2³ × 5². సో 2 పవర్ 3 ఉంది, 5 పవర్ 2 ఉంది, కాబట్టి 5 పవర్ 3 ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ 5 పవర్ 3 ఉన్నట్టయితే 2 పవర్ 3 × 5 పవర్ 3 అంటే 1000 అయ్యే అవకాశం ఉంది మనకి. కాబట్టి 5 పవర్ 3 అవ్వాలంటే ఒక 5తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి డినామినేటర్ మల్టిప్లై చేస్తే అట్ ద సేమ్ టైం న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి. కాబట్టి న్యూమరేటర్ 23ని 5తో మల్టిప్లై చేద్దాం మనం. కింద డినామినేటర్ 2 పవర్ 3 × 5²ని 5తో మల్టిప్లై చేసామనుకుంటే కనుక 5 పవర్ 3 అవుతుంది. సో 23 × 5 = 115/2³ × 5³ దట్ మీన్స్ 2 × 5³ అంటే 10³ అవుతుంది ఇది. సో 10³ మీన్స్ 1000. 115/1000. దట్ మీన్స్ ఆన్సర్ ఈజ్ 3 zeros పాయింట్స్ 3 ప్లేసెస్ ముందు మూవ్ చేసినట్టయితే కనుక 0.115. సో 2 0 పెట్టుకున్నాం మనం. 0.115 is the decimal form of given rational number. ఇలాగే సెకండ్ సొల్యూషన్ చూద్దాం మనం. 143/110. 143ని కూడా మనం ఫ్యాక్టరేషన్ చేద్దాం మనం. 11 × 13 అని రాయొచ్చు. 143 మనం ఫ్యాక్టరేషన్ చేస్తే సో 110ని మనం ఫ్యాక్టరేషన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ మన ఫ్యాక్టరేషన్ లేదు కాబట్టి సో 110ని మనం ఫ్యాక్టరేషన్ చేస్తే 2 టేబుల్ 55 times, 5 టేబుల్ 11 times. సో 11 ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఈ డివిజన్ ఇక్కడ తాపేస్తాం మనం. కాబట్టి 2 × 5 × 11 చూస్తే మనకి ఇక్కడ ఈక్వల్ ఇస్తాయి మనకి. కాబట్టి 11 క్యాన్సిల్ చేద్దాం మనం. మనకి మిగిలిన నెంబర్ చూద్దాం. 13/2 5 10. 10 అంటే 10 ఉంది కాబట్టి 0.1 ప్లస్ మూవ్ చేయండి. 1.3. సో మీకు డౌట్ రావచ్చు పాయింట్ ఎక్కడుందని. ఇచ్చిన నెంబర్లో పాయింట్ ఎక్కడ లేకపోతే దాని ఎండింగ్ ప్లేస్లో ఉంటే అర్థం ఉంది. అంటే 1 డిజిట్ పక్కన ఉందని అర్థం మనం. అంటే 3 పక్కన ఉంది కాబట్టి 10తో డివైడ్ చేస్తున్నప్పుడు కూడా వాల్యూ తగ్గేటప్పుడు మనకి ఇప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. కాబట్టి పాయింట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ప్లేస్ మూవ్ అయితే 1.3 దీని ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా కింద బేస్లో 2 పవర్ n × 5 పవర్ n అంటే 2కి ఎంత అయితే పవర్ ఉందో 5 కూడా అంతే పవర్ ఉండేలాగా మనం మార్చుకున్నట్టయితే కనుక అప్పుడు దాన్ని 10 పవర్ nగా మార్చుకొని అప్పుడు దాంతో మనం డెసిమల్ ఫామ్లోకి మనం చేంజ్ చేయొచ్చు.